ఇప్పుడు రెగ్యులర్గా వినిపిస్తున్నది ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత 15-16 ఆఫ్టర్ దట్ కొంతమంది ఎర్లీగా షుగర్ని ఫేస్ చేస్తున్నారు. 20 years దాటిన వాళ్ళకి కూడా బీపీలు వచ్చేస్తున్నాయి, షుగర్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా కామన్ ఏంటంటే థైరాయిడ్. ఆ థైరాయిడ్ అందరికీ ఉంది, ఏమన్నా ఒక ట్యాబ్లెట్ వేసుకో. ఇది వింటున్నామా? థైరాయిడ్ అనేది వచ్చింది, ఓకే వచ్చింది, దాన్ని కంట్రోల్ చేసేవి ఏమైనా ఉన్నాయా అనేది అయితే ఎవరు సర్చ్ చేసినట్టు కూడా నా వరకు దృష్టికి వచ్చినట్లు కనిపించలేదు. పైగా ఏమంటారంటే ట్యాబ్లెట్ వేసుకోవడం కామన్. ఇది సిచ్యువేషన్. ఫస్ట్ థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది? ఒకటి స్ట్రెస్, ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయా? థైరాయిడ్ రావడానికి అంటే ఒబేసిటీ అండి. ఒబేసిటీ, చైల్డ్ ఒబేసిటీ పిల్లలకే వస్తుంది, అంటే పెద్దవాళ్ళకి కూడా వస్తుంది. ఈవెన్ పిల్లల్లో కూడా చాలా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వింటున్నాం ఇప్పుడు. మోర్ ఒబేసిటీ వచ్చి లైక్ ఫుడ్ ఏదైనా బేసిక్ విల్ కమ్ విత్ ద ఫుడ్ అండి, ఫుడ్తోనే. ఓకే, సో ఫుడ్ మీద కంట్రోల్ ఉండదు, ఇష్టం ఉన్నట్టు తినడం వల్ల డిసీజ్ డెఫినెట్లీ వస్తాయి. చెప్పాను కదా, బ్యాడ్ మెటబాలైట్స్ డిసీజ్ అయితే మనకు వచ్చేస్తాయి అవి అనేసి. సో థైరాయిడ్ ఇప్పుడంటే చూడండి, థైరాయిడ్ కంట్రోలింగ్ అంటే మనకు అలోపతిక్ మెడిసిన్స్ లో యూజ్ చేస్తే అది లైఫ్ టైం యూజ్ చేస్తే ఉంటారు ఇంకా వాళ్ళు. ఓకే, డోసేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం ఉండదు. ఏదో కొద్ది మందికి మాత్రమే, నేను చూసిన వాళ్ళు చాలా ఫ్యూ మెంబర్స్ కి డోసేజ్ తగ్గడం అంటూ ఉండదు, పెరగడమే ఉంటుంది. ఓకే, అయితే ఈవెన్ ఇప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అన్నా కూడా లాంగ్ టర్మ్ లో యూజ్ చేయాలి బట్ థైరాయిడ్ కి. బట్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ద థైరాయిడ్ అంటే యోగాలో చాలా మంచి ఇది ఉందండి. ఆ ఫ్యూ ఆసనాస్ ఉన్నాయి. థైరాయిడ్ ఎవ్రీడే చేస్తే యూ నీ నాట్ టేక్ ఎనీ మెడిసిన్ ఆల్సో ఫర్ దట్. మంచి ఆసనాస్ రెగ్యులర్ జస్ట్ ఒక 10 minutes స్పెండ్ చేయాలంటే, జస్ట్ 10 minutes, జస్ట్ ఒక 10 minutes లో కొన్ని ఆసనాస్ రెగ్యులర్ గా వేస్తే అసలు, అండ్ కొద్దిగా ప్రాణాయామం చేయాలి అంతే. ఇంకా అసలు మీరు ఏ మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు థైరాయిడ్. యోగాలోనే ఇంత మెడిసిన్ ఉండగా మొత్తం టాబ్లెట్లనే నింపుతున్నాం కదా. మిరాకిల్ అండి నిజంగా చెప్పాలంటే. ఈవెన్ లైక్ దిస్ ఫైబ్రాయిడ్స్ అలాంటివి కూడా, ఈవెన్ నేను నా ఎక్స్పీరియన్స్ లో ఆఫ్టర్ యూజింగ్ ఆఫ్ దిస్ ప్రాణాయామ్ అండ్ ద మెడిటేషన్ అండ్ దిస్ యోగాసనాస్, నా దగ్గర నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. మేము బెంగళూరులో ఉన్నాం కొన్ని సంవత్సరాలు, అక్కడ రెగ్యులర్ గా నేను ఈవెన్ యోగా థెరపీస్ చేసేదాన్ని కూడా. సో ఫస్ట్ ఓన్లీ ఒక 3 months వచ్చామని చెప్పేదాన్ని నేను. సో వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు ఒక ఎక్స్రేతో వచ్చి, ఒక రిపోర్ట్తో వచ్చి, సో 3 months తర్వాత మళ్ళీ రిపోర్ట్ తీసి చూస్తే ఫైబ్రాయిడ్స్, నో ఫైబ్రాయిడ్స్. సో మిరాకిల్లీ ఇట్ విల్ లైక్ షోస్ ద రిజల్ట్. బట్ అది ఫాలో అవ్వాలి మనం. డైలీ ఒక 1/2 hour చాలు యోగా ప్రాణాయామం వాటికి మనం టైం స్పెండ్ చేయడము. ఎక్కువ టైం కూడా ఏమి స్పెండ్ చేయాలి అవసరం లేదు, జస్ట్ ఫర్ ద 1/2 hour ఇట్ విల్ వర్క్ యాజ్ ఎ మిరాకిల్. ఆసనాస్ వేయడం చాలు, జస్ట్ ప్రాణాయామం, జస్ట్ కూర్చుంటాడు బస్సులో పోతూ కూడా మనం వీ కెన్ డూ ద ప్రాణాయామం. కింద కూర్చో, ఇక సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ ద నథింగ్ అనే దాంట్లో మనం చేస్తూ పోతే మంచి రిజల్ట్స్ వస్తాయండి. అసలు ఏ మెడిసిన్స్ అవసరం లేదు రియల్లీ. ఈవెన్ దో ఐఎమ్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అండ్ యోగా స్పెషలిస్ట్ ఆల్సో, ఐ కెన్ సే వన్ థింగ్, హూఎవర్ డూ ద యోగా ఎవ్రీ డే 1/2 hour చేసినా కూడా దెర్ విల్ బి మచ్ మోర్ లైక్ బెనిఫిట్స్ ఉంటాయి, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ మనం ఏ మెడిసిన్స్ వేసుకోవాలి, చాలా మంది ఉన్నారు కూడా ఇప్పటికి కూడా, కొంతమంది ఏ మెడిసిన్ వేసుకోరండి వాళ్ళు. ఈవెన్ జ్వరం వచ్చినా కూడా కొద్దిసేపు కూర్చొని కొద్దిగా ప్రాణాయామం చేసేసి కొద్దిగా బాడీ మూవ్మెంట్స్ మెల్లిగా చేసుకుంటే ఫీవర్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. దే వోంట్ టేక్ ఎనీ మెడిసిన్ ఆల్సో. బట్ ఫాలో అవ్వాలి దాన్ని, నమ్మకం ఫస్ట్ బేసిక్. యూ షుడ్ హ్యావ్ ద కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ రిడ్యూస్ అనేది మనకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్. ఓకే, మనం కాస్త టైం ఇస్తే, దాన్ని ఒక బిలీవ్ చేస్తే, కొద్దిగా టైం ఇవ్వాలి డైలీ ఒక 1/2 hour ఫర్ అవర్ హెల్త్. అంతే కదా, దాని తర్వాతే కదా. సో ఎందుకంటే మెడిసిన్ వేసుకొని మెనీ సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకునే కంటే కూడా ఒక 1/2 hour మన హెల్త్ కోసం మనం టైం స్పెండ్ చేస్తే ఇట్స్ వండర్ఫుల్. అండ్ ఇప్పుడు ఈ థైరాయిడ్ ఇష్యూస్ తో బాధపడే వాళ్ళకి ఫుడ్ లో కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలన్నా? ఫుడ్ లో అంటే కొన్ని ఫుడ్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి. లైక్ కాలీఫ్లవర్ అవాయిడ్ చేయడం, క్యాబేజీ అవాయిడ్ చేయడం, అలాంటివి కొన్ని ఉంటాయి కంపల్సరీ. అవి ఫుడ్ చేయాలి. అండ్ ఎక్సర్సైజ్ మస్ట్ అండి. ఈవెన్ థైరాయిడ్ మీరు మెడిసిన్ వేసుకున్నా కూడా ఎక్సర్సైజ్ ఇస్ ద మస్ట్. ఓకే, ఓన్లీ మెడిసిన్ వేసుకున్నా కూడా డోసేజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. అది డెఫినెట్ గా లైఫ్ టైం వాడాలి కదా. డోసేజ్ ఇంక్రీజ్ చేసుకుంటే అండ్ మెనీ సైడ్ ఎఫెక్ట్స్ దానికి మళ్ళీ. ఆ సైడ్ ఎఫెక్ట్స్ మెడిసిన్ వేసుకొని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొని అన్నిటికంటే ఒక 1/2 hour ఎవ్రీ డే స్పెండ్. ద బేసిక్ యోగా అండి, ఇంకా ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు.
యోగా ఇస్ ది బెస్ట్. ఆ యోగాలో ప్రాణాయామం అండ్ ఫ్యూ ఆసనాస్ విల్ బి దేర్. అండ్ అన్నిటికీ సేమ్ ఉండవు, కొన్ని డిసీజ్ కి కొన్ని స్పెషలైజేషన్ ఉంటాయి. అవి ఫాలో అయితే అన్ని చేయడానికి అందరికి టైం ఉండదు. బట్ ఏవి అవసరం మనకు, మన హెల్త్ కి ఏ అవసరం, మన హెల్త్ ఇష్యూస్ కి ఏ అవసరం, అవి చేసుకుంటే చాలు. అంటే బీపీని కూడా కంట్రోల్ చేయొచ్చు ఎస్, బీపీ కూడా ఆల్సో విత్ కంట్రోల్ అండి. వితౌట్ టాబ్లెట్స్. వితౌట్ టాబ్లెట్ అంటే ఫస్ట్ మనం బీపీ రాకుండా ఫస్ట్ చూసుకోవాలి. ఇనిషియల్ గా ఉన్నప్పుడే దానికి కొద్దిగా కావాల్సినవి మనము యోగాలు కానీ, ప్రాణాయామం కానీ, వాకింగ్ ఇలాంటివి చేసుకున్నాం అనుకో. ఈవెన్ డయాబెటీస్ ఆల్సో కదా. డయాబెటీస్ ఇనిషియల్ స్టార్టింగ్ రాగానే డయాబెటిక్ మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ డోంట్ సజెస్ట్. ఫస్ట్ వాళ్ళు వాకింగ్, ఫుడ్ హ్యాబిట్స్, కొద్దిగా ఎక్సర్సైజ్ అవే చేసుకోమని చెప్తారు. అవి చేసుకొని కంట్రోల్లో ఉంచామనుకోండి. అసలు నేను కొంతమందిని చూశాను, ఎలా అంటే వేప ఆకు ఉంటుంది కదండి, ఈవెన్ చాలా పేషెంట్స్ కూడా మేము సజెస్ట్ చేసాము. చిగుళ్ళు ఉంటాయి, వేప చిగుళ్ళు. సో మనకి ప్రీ డయాబెటిక్ వాళ్ళు ఉంటారు కదా, సో ప్రీ డయాబెటిక్ లో వేప చిగుళ్ళు డైలీ ఒక 5 వేప చిగుళ్ళు పొద్దున్న లేవగానే ఆ 5 నమిలేసి, కచ్చపిచ్చగా నమిలేసేసి జస్ట్ గోరువెచ్చ నీళ్ళు ఒక 2-3 గ్లాసెస్ తాగాలి. అలా 45 days చేయండి కంటిన్యూస్ గా. నో డయాబెటిక్ దగ్గర కూడా రాదు. సూపర్ మ్యామ్. అలాంటి ఫాలో అవ్వాలండి. అసలు మీరు అన్ని మన చేతిలో ఎంత ఉందో చెప్తున్నారు. అసలు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు అసలు, ఎందుకంటే వేప చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. మనకి మార్నింగ్ వాక్ అలా వెళ్ళి వేప చిగుళ్ళు తెచ్చేసేసుకొని తిన్నాం అనుకోండి, ఎక్కువ తినాల్సిన అవసరం లేదు. చేదు కూడా ఎక్కువ ఉండవండి. మనం అనుకుంటాం వేప అనగానే అబ్బా చాలా చేదుగా ఉంటుంది ఎలా అని, అసలు చేదుగా కూడా ఏమీ ఉండవు. చిగుళ్ళు కదా లేతగా ఉంటాయి. జస్ట్ నోట్లేసి నమ్మేసేసి ఒక 2-3 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తాగాలి అంతే. ది బెస్ట్ రెమెడీ దట్ ఈస్.